logarithm. Take log on both sides. Take log on both sides. So logarithm of 2 power of x plus 1 is equal to logarithm of 3 1 minus x. Okay? ఇది వచ్చేస్తుంది కదా x plus 1 into log 2 1 minus x log 3 ना ఓకేనా మల్టిప్లికేషన్ చేయండి దీనికి 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 x into log 2 plus log 2 is equal to log 3 minus x into log 3 x log 3 ఓకే x అని ఒక వైపు పెట్టాలి మిగతా పదాలన్నీ ఒక వైపు తీసుకొని వెళ్ళేస్తే లాగ్లలో x యొక్క వాల్యూ అనేది వచ్చేస్తుంది అదే ఆన్సర్ సో x log 3 అనేది ఇక్కడే ఉంది అమ్మా ఈజ్ ఈక్వల్ టు ఇంతలా log 3 ఇక్కడే ఉంది ఓన్లీ ఇక ఇది చేంజ్ చేస్తున్నాం బట్టి ఇది అటు వెళ్తుంది ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది ఈజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్ళడం మూలంగా మైనస్ అయిపోతుంది ఇక్కడ ఎక్స్ పదం ఇది యూతలు తీసుకుని వద్దాం బట్ ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ తీసుకుని వద్దాం వస్తే ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ అయిపోతుంది ఓకేనా క్లియర్ సరే నెక్స్ట్ ఈ రెండు పదాలలో నుంచి ఎక్స్ అనేది మనం కామన్ తీస్తే లాగర్థం ఆఫ్ 2 ప్లస్ లాగర్థం ఆఫ్ 3 సరే ఇక్కడ చూడండి అన్న దీన్ని చూస్తే సేమ్ నా లాగర్థం ఆఫ్ 3 మైనస్ లాగ్ 2 అని చెప్పేసి రాసుకున్నాం మరి ఇప్పుడు మనకు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇజ్ ఈక్వల్ టు దీనికి బదులుగా మనము లాగ్ ఎక్స్ ఇంటూ వై అని రాసుకోవచ్చు బేట ఇది ఒక ఫార్ములా సో ప్లస్ ఉన్నాయి కదా ఇదేమవుతుంది 2 ఇంటూ 3 అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది బేట లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు లాగర్థం ఆఫ్ ఎక్స్ బై వై ఇది ఒక ఫార్ములా అప్పుడు ఏమవుతుంది ఎక్స్ అంటే 3 వై అంటే 2 ఎక్స్ బై వై ఎక్స్ ఇంటూ లాగ్ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 బై 2 ఓకేనా సో logarithm x into logarithm of 6 is equal to log 3 by 2 x is equal to log 3 by 2 by log ఏదైనా 6 కదా ఓకే అదే ఆన్సర్